దశాబ్దాల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త కార్మిక కర్షక లోకం నిర్వహించే సమ్మెలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని రైతు సంఘాల సమన్వయ సమితి నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక నారాయణ స్వామి భవన్లో నిర్వహించిన ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి సమావేశంలో జిల్లా కన్వీనర్ చుండూరు రంగారావు మాట్లాడారు. సమ్మె అన్ని రైతు సంఘాల సంపూర్ణ మద్దతు ఉందన్నారు. ఈ ఏడాది అన్ని పంటల ధరలు పడిపోయి రైతులు తీవ్రమైన సంక్షోభంలో ఉన్నారన్నారు. ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సగటున మిర్చి 18,000 నుంచి 9,000కు పడిపోయిందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ సమావేశంలో రైతు సంఘ జిల్లా కార్యదర్శి కెవి వీరారెడ్డి, రైతు కూలి సంఘ నాయకులు కె నాంచర్ల, బి సుబ్బారావు, కంకనాల ఆంజనేయులు, కొత్తకోట వెంకటేశ్వర్లు, ఆర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. సంయుక్త కిసాన్ మోర్చా ప్రకాశం జిల్లా కన్వీనర్ని. నా పేరు చుండూరు రంగారావు. మే 20వ తేదీన దేశంలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్ల ఐక్య వేదిక ఇచ్చినటువంటి పిలుపు మేరకు దేశవ్యాప్త కార్మిక సమ్మె జరుగుతూ ఉంది. కార్మిక సమ్మెతో పాటు రైతు కూలీలు కూడా మండల కేంద్రాల్లో, ప్రధాన గ్రామాల్లో రైతు కూలీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి కూడా ప్రశ్నించి తమకు న్యాయం జరగకపోయేపంటే ఈ ప్రభుత్వానికి తగినటువంటి గుణపాఠం చెప్తాము ఎన్నికల్లో అనేటటువంటి దానికి సమాయత్తం చేయడమే దీని యొక్క పరమోద్దేశం అనేటువంటిది మీకు మనవి చేస్తాం. రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి. 20వ తేదీన జరిగేటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె గ్రామీణ హర్తాళ్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈరోజు ఇక్కడ ఉమ్మడి సమావేశం జరిగింది. దీన్ని ప్రధాన ఉద్దేశం రంగారావు గారు చెప్పారు. ప్రధానంగా ఏంటంటే కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారాన్ని ఇవాళ గ్రామీణ ప్రాంతంలో రైతాంగం, వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున తీవ్ర సంక్షోభంలో ఉన్న పరిస్థితుల్లో నరేంద్ర మోడీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయాలని, అందులో రైతాంగానికి గిట్టుబాటు ధరలు లభ్యమయ్యే విధంగా C2+50ని అమలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా చాలా కాలంగా అనేక పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులన్నీ కార్మికులు సాధించుకున్న హక్కులన్నీ కూడా సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాలు అమల్లోకి వచ్చాక ఒక్కొక్కటిగా పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయబడుతూ ఉన్నాయి. ఆఖరికి అది ఎంత దూరం వచ్చిందంటే కార్మికులు సాధించుకున్నటువంటి చట్టాలలో 29 చట్టాలు డిమాండ్ చేసేసి 4 కోట్ల రూపంలో ఇవాళ తీసుకొచ్చినటువంటి పరిస్థితిగా మోడీ గారు తీసుకొచ్చారు. క్లుప్తంగా చెప్పాలంటే కార్మికుడు సమ్మె చేసుకునే హక్కు సంగతి దేవుడికి తెలుసు, కానీ ముందుగా కనీసం నాకు అన్యాయం జరుగుతుందని లేబర్ కమిషనర్కి ఫోన్ చేస్తేనో లేకపోతే వెళ్ళి ఒక మెసేజ్ ఇస్తేనో గతంలో లేబర్ ఆఫీసర్లు వెంటనే వచ్చి అది ఏంటని పరిశీలించే పరిస్థితి నుంచి ఇవాళ మేనేజ్మెంట్కి ముందుగానే ఒక 6 రోజుల్లోనో 10 రోజుల్లోనో మీ ఫలానా డేట్కి మీ పరిశ్రమను తనిఖీ చేయడానికి వస్తున్నాం, మీ మీద ఫలానా కంప్లైంట్ వచ్చిందని ముందుగానే చెప్పడం ద్వారా వాళ్ళు ఏదైతే దుర్మార్గాలు చేశారో వాటన్నిటినీ హైడ్ చేసుకోవడానికి, దాచిపెట్టుకోవడానికి కూడా వాళ్ళకి అవకాశాలు కల్పించినటువంటి పరిస్థితి వాళ్ళ ఉన్నది. కనీసం 7 కార్మికులు ఉంటే చాలు, ఏదైనా ఒక ఇండస్ట్రీలో, పరిశ్రమలో చిన్నదైనా పెద్దదైనా వాళ్ళు సంఘం పెట్టుకోవడానికి ఉన్నటువంటి అవకాశాన్ని త్రోసిరాజని వాళ్ళు 100 మంది కార్మికులు ఉంటేనే తప్ప సంఘం పెట్టుకోవడానికి వీళ్ళని పరిస్థితికి కూడా తీసుకొచ్చారు. రైతులేంటి, కార్మికులేంటి, ఉద్యోగులేంటి అందరూ కూడా హాహాకారాలు చేసేటటువంటి పరిస్థితికి ఈ మోడీ గవర్నమెంట్, అట్లానే ఇక్కడ ఉండేటటువంటి స్థానికంగా ఉండేటటువంటి తెలుగుదేశం పార్టీ కానీ అలాగే వైఎస్ఆర్ పార్టీ కానీ వీళ్ళు ప్రజల్ని, కార్మికుల్ని దోచుకునే దానికి కార్పొరేట్ శక్తులకు అప్పగించేటటువంటి పరిస్థితి అయితే ఉన్నదో వీటన్నిటి సమాహారమే, వీటన్నిటి వల్లనే రేపు 20వ తేదీ ఒక్కసారి మేము మనుషులమే గర్జించడానికి ఒక పెద్ద వేదికగా దాన్ని ఆ సమ్మెను తీసుకుంటున్నాం. 20వ తేదీ జరిగేటటువంటి సమ్మెలో అందరూ కార్మికులు, కర్షకులు, అట్లనే ఉద్యోగులు అందరూ కూడా కలిసి పోరాడాలని, కలిసి రావాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ రంగానికి అప్పగించేటువంటి కార్పొరేట్ మార్కెటింగ్ యాక్ట్ సవరణ చట్టాన్ని, అలాగే డిజిటల్ అగ్రి మిషన్ చట్టాన్ని రద్దు చేయాలని,
అలాగే ఉపాధి హామీ కూలీలకి 200 రోజులు 100 రోజుల నుంచి 200 రోజులు పెంచాలని, వాళ్ళ కూలీ 600 రూపాయలకి పెంచాలని, వాళ్ళకి సంబంధించినటువంటి ఉపాధి హామీ కూలీల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మే 20వ తేదీన కార్మిక సంఘాల ఐక్యవేదిక దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ సమ్మెలో వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, రైతు కూలీ సంఘాలు పాల్గొంటున్నాయి. ఈ సమ్మెని జయప్రదం చేయాలని కార్మిక వర్గానికి ఐఎఫ్టియు తరపున, ఇతర కార్మిక సంఘాల తరపున, సంయుక్త కిసాన్ మోర్చా తరపున పిలుపునిస్తున్నాం. ఈ సమ్మెని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మే 20వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక, కర్షక, కష్టజీవులంతా సార్వత్రిక సమ్మెకు పూనుకున్నారు. కార్మిక వర్గం అనేక త్యాగాలతోటి సాధించుకున్నటువంటి చట్టాలన్నింటినీ మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ ఉంది. రైతాంగానికి కనీస మద్దతు ధరల చట్టం కావాలని పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తే దాన్ని అమలు చేస్తానని చెప్పి ఆ మాటని మోడీ ప్రభుత్వం విస్మరించింది. వ్యవసాయ కార్మికులకు వాళ్ళు పోరాడి సాధించుకున్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని మోడీ ప్రభుత్వం నిధులు తగ్గించి నిర్వీర్యం చేస్తూ ఉంది. ఈ సంఘటనలకు నిరసనగా దేశవ్యాప్తంగా మే 20వ తేదీన జరిగేటువంటి సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా రాజధాని అమరావతికి అతి దగ్గరలో ల్యాండ్ పూలింగ్ పొలాలకు ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్, అమరావతి అనంతపూర్ ఎక్స్ప్రెస్ హైవేకి, అమరావతి రైల్వే లైన్, కాజా టోల్ ప్లాజాకి అతి దగ్గరలో, తాడికొండ నుండి కంటేర్ మెయిన్ రోడ్ ఫేసింగ్ లో ఆంధ్రప్రదేశ్ CRDA అనుమతి పొంది డెవలప్మెంట్ చేసిన మా వెంచర్లో 200 గజాల నుండి ఫ్లాట్స్ సరసమైన ధరల్లో కలవు. సదరన్ డెవలపర్స్ వారి ఫార్చ్యూన్ ఎవెన్యూ వెంటనే ఇళ్లు కట్టుకొనుటకు అనువైన వెంచర్. తాడికొండ టు కంటేర్ రోడ్, బిసైడ్ తాడికొండ హౌసెస్, తాడికొండ, అమరావతి. ఏపీ CRDA అప్రూవ్డ్ 40 అడుగుల తార్ రోడ్లు, ఓపెన్ డ్రైనేజీ, వెంచర్ చుట్టూ కాంపౌండ్ గోడ, డిసైన్డ్ ఆర్చ్, రోడ్డుకి ఇరువైపులా చెట్లు, వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్ పార్క్, ఓపెన్ జిమ్, సోలార్ ఫెన్సింగ్, ప్రతి ప్లాట్ కి నేమ్ బోర్డు, మంచినీటి సదుపాయం, 24/7 సెక్యూరిటీ, క్లియర్ టైటిల్, స్పాట్ రిజిస్ట్రేషన్, 100% వాస్తు. వివరాలకు ప్రాజెక్ట్ ఆఫీస్, విల్లా నెంబర్ 1, మైత్రి హోమ్స్, తాడికొండ క్రాస్ రోడ్, గుంటూరు. సెల్ 9949948949.